పూరి జగన్నాథ్ టెంపుల్ మిస్టరీ. ఇండియాలో ఉన్న ప్రతి గుడికి ఒక మిస్టరీ ఉంటుంది. వాటికి సమాధానం ఈ మోడర్న్ సైన్స్ దగ్గర కూడా లేదు. కానీ అన్ని దేవాలయాల కన్నా అత్యంత మిస్టరీ ఏదైనా ఉంది అంటే అది ఈ జగన్నాథ్ టెంపుల్ మిస్టరీయే. ఈ గుడిలో ఉండే మిస్టరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఆ గుడిలో ఉండే కృష్ణుడు గుండె. అండ్ నంబర్ 2, గాలికి అపోజిట్ డైరెక్షన్లో ఎగిరే గుడి గోపురం పైన ఉన్న జెండా. అండ్ నంబర్ 3, అక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా సరిగ్గా ప్రసాదం సరిపోతుంది. అండ్ నంబర్ 4, మనం రోజులో ఎప్పుడు వెళ్ళి చూసినా ఆ గుడి యొక్క నీడ మనకి కనిపించదు. నంబర్ 5, ఎలాంటి బర్డ్స్ అండ్ ప్లేన్స్ ఈ జగన్నాథ ఆలయం మీద నుండి ఎగరవు. అండ్ నంబర్ 6, జగన్నాథ స్వామి రథయాత్ర రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది. అండ్ నంబర్ 7, గుడి బయట మనకి సముద్రం సౌండ్ ఎంత వినిపించినా గుడి లోపల అడుగు పెడితే మాత్రం మనకి ఎలాంటి సౌండ్ వినిపించదు. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు మైథాలజీగా చూడకండి. దీన్ని మన ఇండియన్ హిస్టరీగా వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతి గుడిలో భగవంతుని విగ్రహం రాయితో గాని లేదా ఏదైనా మెటల్తో ఉంటుంది. కానీ ఈ జగన్నాథ్ టెంపుల్లో ఆ విగ్రహం చెక్కతో తయారై ఉంటుంది. బట్ ఇలా ఎందుకు? ఇది తెలుసుకోవడానికి 3102 BC సంవత్సరానికి వెళ్ళాలి. జరా అనే వేటగాడు వేటాడేందుకు అడవికి వస్తాడు. అప్పుడే అక్కడ ఒక చెట్టు మీద కృష్ణుడు పడుకొని ఉంటాడు. జరా కృష్ణుని కాలును చూసి జింక అనుకొని బాణం విసురుతాడు. అది కృష్ణుని కాలుకి తగులుతుంది. జరా కృష్ణుని దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, నన్ను చంపేయండి అని వేడుకుంటాడు. కానీ కృష్ణుడు నీ తప్పేమీ లేదు, ఎందుకంటే నాకు తెలుసు నా మానవ శరీరాన్ని వదిలేసే సమయం వచ్చింది అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. తరువాత కొద్దిసేపటికి అక్కడికి అర్జునుడు వస్తాడు. కృష్ణుని చూసి అర్జునుడు చాలా బాధపడతాడు. కృష్ణునికి అంతిమ సంస్కారం చేస్తాడు. అప్పుడు కృష్ణుని బాడీ మొత్తం బూడిదగా మారుతుంది, ఒక్క గుండె తప్ప. ఆ గుండె ఒక స్టోన్ లాగా మెరిసిపోతూ ఉందంట. అప్పుడు అర్జునుడికి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే ఆకాశవాణి ఆ గుండెని ఒక వేప చెక్కకి కట్టి సముద్రంలో వదిలేమంది. అర్జునుడు కూడా అదే చేస్తాడు. ఆ సముద్రంలో తిరుగుతూ ఆ గుండె పూరికి వచ్చింది. కొంతకాలం తర్వాత జరా చనిపోయి పూరిలోని శబర అనే ఆటవికుల జాతిలో విశ్వాబసు అనే పేరుతో పుడతాడు. అలా ఒకరోజు విశ్వాబసుకి ఆ గుండె కనబడుతుంది. ఆ గుండెను తను ఒక గుడిలో పెట్టి పూజ చేస్తాడు. అలా ఆ విషయం ఆ రాజ్యానికి రాజైన ఇంద్రద్యుమ్నకి తెలుస్తుంది. అప్పుడు ఇంద్రద్యుమ్న ఆ గుండె అతని దగ్గర కన్నా నా దగ్గర ఉంటే బాగుంటుంది అని తన రాజ్యంలోని ముఖ్య పూజారి తమ్ముడైన విద్యాపతిని అతని దగ్గరికి పంపిస్తాడు. రాజు ఆజ్ఞ మేరకు విద్యాపతి ఆ ఊరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉంటాడు. ఆ టైంలోనే విశ్వాబసు కూతురు అండ్ విద్యాపతి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకు విశ్వాబసు కూతురు అండ్ విద్యాపతి ఆ గుండెని చూడాలి అని ఒత్తిడి చేయడంతో ఒక కండిషన్ మీద ఆ గుండె దగ్గరికి తీసుకెళ్తా అని విశ్వాబసు అంటాడు. ఆ కండిషన్ ఏంటి అంటే మీ ఇద్దరికి కళ్ళకు గంతలు కడతాను, ఎవరైతే ఆ గంతలు తీసేస్తారో వాళ్ళని మధ్యలోంచే పంపించేస్తాను అని చెప్తాడు. అప్పుడు విద్యాపతి కొన్ని విత్తనాలు తీసుకుని వెళ్ళే దారంతా చల్లుకుంటూ వెళ్తాడు. తర్వాత విశ్వాబసు విద్యాపతికి ఆ గుండెని చూపిస్తాడు. అది చూసి చాలా సంతోషపడి ఆ విషయాన్ని రాజా ఇంద్రద్యుమ్నకి చెప్పడానికి వెళ్తాడు. అండ్ ఆ రాజుకి ఆ గుండె నిజంగానే ఉంది అని చెప్తాడు. ఆ రాజు మహావిష్ణువు భక్తుడు కాబట్టి ఆ గుండెని చూడటానికి బయలుదేరుతాడు. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ ఆ విగ్రహం కనిపించదు. దీంతో రాజు నిరాశ చెంది తిరిగి రాజ్యానికి పయనమవుతాడు. అలా ఒకరోజు తను నిద్రలో ఉన్నప్పుడు కలలో శ్రీకృష్ణుడు కనిపించి ఇంద్రద్యుమ్న పూరికి వెళ్ళి సముద్రంలో తేలుతున్న వేప చెక్కతో నాకు, బలరామునికి, సుభద్రకి విగ్రహాలు చెక్కించు అని చెప్తాడు. నెక్స్ట్ డే రాజు సముద్రం ఒడ్డున వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక వేప చెక్క కనిపిస్తుంది. కానీ ఆ చెక్కని ఎంతమంది ట్రై చేసినా దాన్ని ఎత్తలేకపోయారు. దాంతో తర్వాత రోజు శ్రీకృష్ణుడు మళ్ళీ కలలో కనిపించి రాజా దాన్ని ఆటవికులు మాత్రమే ఎత్తగలరు అని అంటాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టే ఆటవికుల సహాయంతో ఆ చెక్కని రాజమహల్లోకి తీసుకొస్తారు. కానీ ఎంతమంది దాన్ని చెక్కడానికి ట్రై చేసినా అది ఎవ్వరి వల్ల కాదు. అప్పుడే అక్కడికి ద గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విశ్వకర్మ వచ్చి దీన్ని నేను చెక్కుతాను, కానీ దీన్ని చెక్కడానికి నాకు 21 రోజుల సమయం కావాలి, అలానే దీన్ని నేను ఒక్కడిని చేస్తాను అండ్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని కండిషన్ పెడతాడు. రాజా ఇంద్రజుమ్న
ఈ అన్ని కండిషన్స్కి ఒప్పుకుంటాడు. విశ్వకర్మ ఒక రూమ్లో దాన్ని చెక్కడం మొదలు పెడతారు. బయట ఉన్న వాళ్ళకి కేవలం సుత్తి యొక్క సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అలా 15 రోజులు గడిచాయి. ఇప్పుడే రాణి గుండి చాకి భయం మొదలైంది. ఎందుకంటే లోపల నుంచి ఎలాంటి సౌండ్ ఆమెకి వినబడలేదు. దీంతో అతను ఆకలితో చనిపోయాడు కావచ్చు అని రాణి భయపడి రాజుతో చెప్పి ఆ తలుపులు తెరిపించింది. అండ్ ఆ తలుపులు తెరిచిన వెంటనే విశ్వకర్మ మాయమైపోతాడు. అండ్ రాజుగారి కళ్ళ ముందట 3 సగం చెక్కిన విగ్రహాలు కనిపిస్తాయి. అవే ఈరోజు శ్రీ జగన్నాథ్, శ్రీ బలరాం అండ్ సుభద్ర యొక్క విగ్రహాలు. అండ్ అందులో ఉన్న గుండెను 5 ఏళ్లకో 12 ఏళ్లకో లేదా 17 ఏళ్లకో ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో పూరిలో నవకాలేబర్ యాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో ఆ విగ్రహాలను తీసేసి వాటి ప్లేస్లో కొత్త విగ్రహాలను పెడతారు. అండ్ ఈ పాత విగ్రహాలను భూమిలో పాతి పెడతారు. ఇలా చేసేటప్పుడు పాత విగ్రహంలో ఉన్న గుండెను కొత్త విగ్రహంలోకి మార్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెసే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీ. దీన్ని కొంతమంది పూజారులు కళ్ళకి గంతలు అండ్ చేతులకి క్లాత్ లాంటిది కట్టుకొని చేస్తారు. అండ్ అది మార్చేటప్పుడు పూరి సిటీ మొత్తం కరెంట్ సప్లై ఆఫ్ చేస్తారు. మిస్టరీ నెంబర్ 2, గాలికి అపోజిట్ డైరెక్షన్లో ఎగిరే ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ఇలా ఎందుకు ఎగురుతుందో ఎవరికీ తెలియదు. అండ్ ఈ ఫ్లాగ్ని 1800 సంవత్సరాలుగా డైలీ మారుస్తూనే ఉన్నారు. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఆ ఫ్లాగ్ని మార్చకపోతే 18 సంవత్సరాల పాటు ఆ గుడిని మూసేయాలి. మిస్టరీ నెంబర్ 3, ఇక్కడికి ఎంతమంది టూరిస్టులు వచ్చినా ప్రసాదం కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా, తక్కువ అవ్వకుండా సరిగ్గా ప్రతి ఒక్కరికి సరిపోతుంది. అండ్ ఈ ప్రసాదం వండే పద్ధతి కూడా ఒక మిస్టరీయే. ఎందుకంటే ఈ ప్రసాదాన్ని ఒకదాని మీద ఒకటి 7 కుండలు పెట్టి వండుతారు. మామూలుగా అయితే కిందున్న కుండే ఫస్ట్ కుక్ కావాలి, కానీ ఇక్కడ మీదున్న కుండ ఫస్ట్ కుక్ అవుతుంది, తర్వాత దాని కిందిది, తర్వాత దాని కిందిది, అలా అన్నమాట. ఇదేలాగో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. మిస్టరీ నెంబర్ 5, ఈ గుడిపై నుంచి ఎలాంటి ప్లేన్స్ కానీ బర్డ్స్ కానీ ఎగరవు. ప్లేన్స్ అంటే ఓకే, కానీ బర్డ్స్ని మనం ఏమీ చేయలేము. మామూలుగా బిల్డింగ్స్ పైన మనం ఇలా పక్షులు ఉంటాం చూస్తుంటాం, కానీ ఇక్కడ మనం ఎంత చూసినా ఆలయం మీద ఒక్క పక్షి కూడా కనబడదు. ఈ మిస్టరీ ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. మిస్టరీ నెంబర్ 6, గుడి బయట ఉన్నప్పుడు మనకి పక్కనే ఉన్న సముద్రపు అలల సౌండ్స్ వినబడతాయి, కానీ ఒక్క అడుగు ఆ గుడిలో పెట్టినా మనకి ఎలాంటి సౌండ్ వినిపించదు. ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదు. మిస్టరీ నెంబర్ 7, జగన్నాథ స్వామి రథయాత్ర రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది. చరిత్రలో ఒక్కసారి కూడా రథయాత్ర రోజున వర్షం పడకుండా ఉండడం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అనంత పద్మనాభ స్వామి రహస్యం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో క్లిక్ చేయండి.